అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కడప మధ్యాహ్నం 10,000 జరుగుతుంది. ఆర్మ్స్ కేసు పెట్టడం, అంటే ఆర్మ్స్ కేసు పెడితే నెల 6 నెలలు 3 నెలలు బయటికి రారు, మనం ప్రశ్నించే గొంతులు నొక్కుతారు. అంటే జ్యుడిషియల్ మీద నమ్మకం ఉంది కాబట్టి ఎవరయ్యా పెట్టిన కేసులు, ఈ ఆర్మ్స్ కేసులు ఎవరి మీద పెడతారు? నక్సలైట్స్ తిరువాదల వాళ్ళు, వాళ్ళ మీద ఈ కేసులు పెడతారని ఇమీడియట్గా చీవట్టు పెట్టిన రోజులు. అంటే మన మీద ఏ కేసులైనా పెడతారు, ఏ విధంగా అరాచకం చేస్తారు. ప్రశ్నించే గొంతు ఉండకూడదు చంద్రబాబు నాయుడికి. తను గొంతు ఒక్కటే వినపడాలి. మన మీటింగ్లో చెప్తాడు నాలుక కోస్తాని, కానీ నాలుక కత్తిరిస్తా అంటాడు, మందం అంటాడు. అంటే నాలుక కత్తిరిస్తానే వచ్చింది అతనికి, కానీ నాలుక మందం అంటాడు. అంటే ఎంత బుద్ధి చెప్పాలంటే ఈ కార్యక్రమం బాబు షూరిటీ భవిష్యత్ మోసం గ్యారంటీ అనేది ప్రజల్లోకి మనం అందరం తీసుకోవలసిన అవకాశం ఉంది. ఈరోజు నియోజకవర్గం లెవెల్లో అంజాద్ బాషా ఆధ్వర్యంలో మన జిల్లా అధ్యక్షులు ఈరోజు లాంచ్ చేశారు. రేపు మన్నాడు లోపల సోమవారం నుంచి మంగళవారమో జోనల్ వైజ్ మీటింగ్స్ పెడతాం, 4 మీటింగ్స్. మళ్ళీ ఆ తర్వాత డివిజనల్ మీటింగ్స్ పెడతాం, ప్రతి డివిజన్స్ మీటింగ్ పెడతాం. ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకంటే ఇంకా 8 నెలలు ఆసనం అయినాయి, కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి, మండల ఎలక్షన్స్ ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఇదన్నీ ఒక ప్రజలకు తీసుకెళ్ళి ఈ మోసపూరిత వాగ్దానాల్ని ప్రజలు నమ్మినారు, మీరు నమ్మి మోసపోయినారు. ఇవన్నీ కూడా మీకు రావాల్సిన డబ్బును కూడా ఈరోజు చంద్రబాబు మీకు ఇవ్వకపోగా మోసం చేసి మీరు అతన్ని గెలిపించినారు. ఇట్లాంటివన్నీ మనం తెలియజేసి రాబోయే ఎన్నికల్లో 50 డివిజన్లో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు 50కి 50 మేము గెలుస్తామని ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఈరోజు వాళ్ళకి 50 డివిజన్లో ఒక్క నామినేషన్ విత్డ్రా ఇచ్చిన మీరు భూగోళని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆశామాషగా లేం. ఎన్ని కేసులైనా కానీ, ఎన్ని విధంగా ఇబ్బందులు పెట్టా కానీ కఠోర దీక్షతో వైఎస్ జగన్మోహన్ వెనకమంటే ఉంటాం తప్ప ఎక్కడ కానీ విత్డ్రాలు కానీ ఓటమి అనేది ఎరగలేదు. కానీ మన ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి వచ్చినావు తప్ప, మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేసినావు తప్ప ఎన్నికల్లో డైరెక్ట్గా నువ్వు రాలేదు. నిజంగా గుర్తుపెట్టుకోవాలి. కేవలం మన ఎన్నికల్లో ప్రజలకు ఎంతో చేశాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు లేరు, అది జగన్మోహనే. ఉదాహరణకి మోడీని ఒప్పుకున్నాడు. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అయినా కానీ ఈసారి ఓడిపోయినాడు. ఈసారి జగనే గెలుస్తాడని అతని నోట్లో నుంచి వచ్చిన మాట మోడీ గారికి. నిజంగా రేపు రాబోయే ఎన్నికల్లో మన పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఇంతవరకు కూడా మీరు పార్టీ కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నదండి. నిజంగా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి నామినేటెడ్ పోస్ట్ కూడా అత్యధికంగా ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ అని చెప్పేసి మీరు గుర్తు పెట్టుకోవాలి, కూడా ఆలోచన చేయాలి. రాని వారికి కానీ ఎవరు పార్టీ కోసం కష్టపడినారో జిల్లా అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం మేమందరం కూడా జగన్ దృష్టికి తీసుకొని పార్టీ కోసం కష్టపడిన వ్యక్తికి తగు సముద్ర స్థానం కల్పిస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని ప్రజలకి విస్తృతంగా తీసుకొని పోయి చంద్రబాబు నాయుడు చేసే మోసాలని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎక్కడ కానీ తిరుగుతున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం పెట్టింది, సుపరిపాలనకు మొదటి అడుగు, తొలి ఏడాది సుపరిపాలన. ఏం సాధించారనేది నాకు అర్థం కాలేదు. నిజంగా ఇన్ని సంక్షేమ పథకాలు మనం ప్రజల్లోకి పోలేకపోయాం. అన్ని మేనిఫెస్టో ఇచ్చిన అంటున్నాడు, ఈరోజు సుపరిపాలన అంటున్నాడు. ఏమి చేయకపోక వాళ్ళు ఏదో దప్పా కొట్టుకుంటూ ప్రజల దగ్గరికి ఎక్కడ కానీ ఏ పార్టీ కానీ ఇంతటికి డోర్ టు డోర్ తిరిగిన వ్యక్తులు గారు తెలుగుదేశం వాళ్ళు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాన్ని పాంప్లెట్ కొట్టించి ఇంటింటికి పోయి ఈ పథకాలు మేము ఇచ్చినామని చెప్పినా కానీ మనకి లేదంటే కేవలం కార్యకర్తల నిరుత్సాహాలనే మనం పోటీ ఉన్నాం. నిజంగా కార్యకర్తలందరూ మళ్ళీ ఈరోజు సైనికులాగా మీరు తయారు కావాలి. కేవలం అంజాద్ బాషా ఓడిపోయింది 18,000 ఓట్లు. మనకు ఎన్ని బూతులు ఉన్నాయి? 2,086 బూతులు ఉన్నాయి. 2,086 ఇంటూ
50 ఓట్లు వేసుకుంటే 18,000 ఓట్లు అంటే అంజద్ బాషా ఖచ్చితంగా గెలిచాడు. దానికి మన బూత్ లెవెల్ కమిటీ కూడా ఖచ్చితంగా కష్టపడి ఉంటే 50 ఓట్లు అంజద్ బాషా గెలిచేవాడు. అంటే దాంట్లో కార్యకర్తలు కూడా మనం నిరుత్సాహంగా ఉన్నాం. ఆ విధంగా ఉండొద్దండి. బంతి ఒకటి కొడితే రివర్స్ కొడతాం మనం. ఖచ్చితంగా ఈ రేపు ఎన్నికలు ఏది వచ్చినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టోన్లు ఎవరికి ఇచ్చినా మనమందరం కష్టపడి పనిచేస్తామని చెప్పేసి మళ్ళీ తెలియజేసుకుంటూ రేపు ఈ ప్రోగ్రామ్ని ప్రజలకు విస్తృతంగా తీసుకుని పోయి డోర్ టు డోర్ ఇంటికి క్యాన్వాస్ చేసి ప్రజలకు తెలియపరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏమిచ్చాం, ఈరోజు చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలతో ఏ విధంగా అందలం ఇచ్చాడని చెప్పేసి తెలియపరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి కూడా అందరి కార్యక్రమం కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.